వెల్కమ్ టు టీ షార్ట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ స్టూడెంట్స్, భూ సంస్కరణలు అన్నటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, తెలంగాణలో జరిగేటువంటి అన్ని పరీక్షలకు ఎకానమీలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్లో ఈ భూ సంస్కరణలు అన్నటువంటిది ఒకటి. ఈ భూ సంస్కరణలో గత ఎపిసోడ్లో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతులు ఎలా ఉన్నాయి, సో ఏ విధంగా ఉన్నాయన్నటువంటి దాన్ని కూడా చూసాం. మరి ఈ ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే హైదరాబాద్ ప్రాంతంలో కౌలు విధానాలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో కౌలు విధానాలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో 1854 అండి. ఇక్కడ కొంచెం మీకు ప్రింటింగ్ తప్పుపడింది. సో ఇది 1854, 1854లో ఫసలి. సో అంటే ఇది 1854 నుంచి 1944 వరకు. సో ఫసలి అనేటువంటి పేరుతో ఉండేటువంటి, అంటే ఇక్కడ చూసినట్లయితే ఆసామీ షక్మీదార్ అన్నటువంటి ఉండేది. అంటే ఫసలి చట్టాలు చేయబడ్డాయి. ఆసామీ షక్మీ యాక్ట్ అంటారు. ఈ ఆసామీ షక్మీ యాక్ట్ అంటే కౌలు తీసుకునేటువంటి వాళ్ళను జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఫసల్ క్యాలెండర్ అన్నటువంటిది ఆ రోజుల్లో ఉండేటువంటిది. ఆ ఫసల్ క్యాలెండర్ని అనుసరించే మనం ఈ షక్మీ చట్టం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది, చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఇది ఈ ఆసామీ షక్మీ యాక్ట్ అంటారు. ఆసామీ షక్మీ చట్టం అమల్లోకి వచ్చే నాటికి 2 రకాలైనటువంటి కౌలుదారులు ఉండేటువంటి వారండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో, పర్టికులర్లీ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 2 రకాలైనటువంటి కౌలుదారులు ఉండేటువంటి వారు. ఎవరయ్యా అంటే షక్మీ కౌలుదార్, ఆసామీ షక్మీ కౌలుదార్. షక్మీ కౌలుదార్ అంటే శాశ్వత హక్కు కలిగినటువంటి కౌలుదారుడు అని అర్థం అండి. ఎవరిని షక్మీ కౌలుదార్ అంటున్నారు? శాశ్వత కౌలుదారు హక్కు కలిగినటువంటి వారిని షక్మీ కౌలుదార్ అంటారు. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఏ హక్కు లేనటువంటి కౌలుదారుడు అని అర్థం అండి. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఏ హక్కు లేనటువంటి కౌలుదార్ అని అర్థం. ఈ 2 రకాలు మన హైదరాబాద్ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే 2 రకాలైనటువంటి కౌలు విధానాలు ఉండేది. ఒకటి షక్మీ కౌలుదార్, 2 ఆసామీ షక్మీ కౌలుదార్. ఇక హైదరాబాద్ సంస్థానంలో చూసినట్లయితే కౌలుదారుల పరిస్థితి చాలా దయానీయకంగా, చాలా ఘోరంగా, నీచంగా ఉండేటటువంటిది మనం చెప్పవచ్చును. సో ఖచ్చితంగా కౌలుదారులకు ఆ రోజు ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి వాళ్ళకు అంటే వారికి సెక్యూరిటీ అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సెక్యూరిటీ లేదు. మరి వీరంతా కూడా జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దయాదాక్షణ్యాల మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతు ఎలా ఉంటున్నాడు, కౌలు రైతు పరిస్థితి ఏంటయ్యా అంటే ఖచ్చితంగా కౌలు రైతులందరూ కూడా, వీరందరూ జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దయాదాక్షిణ్యాల మీదనే ఉండాలి. సో ఇక్కడ వీరు జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దాక్షిణ్యాల మీద బ్రతకాలి అన్నటువంటి సెంటెన్స్ అక్కడ స్పెల్లింగ్ వీరు జాగీర్దారులది. సో దయాదాక్షిణ్యాల మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక భూస్వాములు తమ ఇష్టానుసారంగా కౌలును పెంచేవారండి. అంటే కౌలు పెంపుకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉండేది కాదు. ఎప్పుడు భూస్వాములకు కౌలు పెంచాలనుకుంటే అప్పుడు పెంచవచ్చు, ఎంత పెంచాలనుకుంటే అంత పెంచవచ్చు. ఒక నిర్దిష్ట పద్ధతి కానీ, శాస్త్రీయ పద్ధతి కానీ కౌలుకు లేనే లేదు. అంటే కౌలు రైతులందరూ ఒక ముక్కలో చెప్పాలి అంటే భూస్వాముల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి బతికారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు భూస్వాములకు, అంటే కౌలు రైతులకు ఎలాంటి భద్రత లేదని చెప్పవచ్చును. అదేవిధంగా కౌలుకు నిర్దిష్ట పరిమాణం కూడా లేదు, ఇంత అంటే నిర్దిష్టమైనటువంటి మొత్తము లేదు, నిర్దిష్టమైనటువంటి పరిమాణం కూడా కౌలుకు లేదని మనం చెప్పవచ్చును. ఇక కౌలుదారునికి రక్షణ,
భూమి సాగు చేసుకునేటువంటి హక్కు ఉంటే అలాంటి వారిని ఏం చేస్తున్నారయ్యా అంటే షక్మీ కౌలుదార్ అంటారు. మనం 2 కౌలుదారుల గురించి చెప్పాం కదా. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఎలాంటి రక్షణ లేనటువంటి వాడని అర్థం. ఈ ఆసామీ షక్మీ కౌలుదారులందరూ కూడా ఖచ్చితంగా భూస్వాముల దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి బతికారు ఆ రోజు, అది వాస్తవం. ఇక షక్మీ కౌలుదారు అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే కొంత రక్షణ కలిగి, కౌలుదారునికి రక్షణ, భూమి సాగు చేసుకునేటువంటి హక్కు కలిగి ఉండింటే అలా హక్కు కలిగినటువంటి వాడిని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే షక్మీ కౌలుదార్ అని పిలుస్తారు. అలాంటి హక్కు కలిగినటువంటి వాడిని షక్మీ కౌలుదార్ అంటారు. ఇక ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఎలాంటి భూమి హక్కు లేనివాడు అని అర్థం. అలా ఎలాంటి భూమి హక్కు లేనటువంటి ఆసామీ షక్మీదార్ కౌలుదారుడు కౌలు భూమిని 12 సంవత్సరాలు స్వాధీనంలో ఉంచుకోగలిగినప్పుడు అతనిని షక్మీ కౌలుదారుగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఏ హక్కు లేనప్పుడు వాడిని ఏమంటున్నారు, ఆసామీ షక్మీ కౌలుదార్ అంటున్నారు. 12 సంవత్సరాలు ఎవరి భూమినైనా కౌలు చేస్తూ ఉండి ఆ భూమి యొక్క అగ్రిమెంట్ 12 years అయ్యింటే అప్పుడు వాడికి షక్మీ కౌలుదార్ హోదా వస్తుంది. అంటే ఆసామీ షక్మీ కౌలుదార్ కావాలి అంటే 12 సంవత్సరాలు ఏదైనా భూమిని కౌలు చేసినటువంటి తన స్వాధీనంలో ఉంచుకొని కౌలు చేసి ఉండాలి. అంటే 12 సంవత్సరాల కౌలు చేస్తే తప్ప కౌలు రక్షణ, భూమి సాగు చేసుకునేటువంటి హక్కు ఉండదు. అంటే ఆసామీ షక్మీదార్ కౌలుదారుడు 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని సాగు చేసిన తర్వాతనే షక్మీ కౌలుదారుగా పరిగణించబడతారు. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక తర్వాత చూసినట్లయితే షక్మీ కౌలుదారును తొలగించడానికి వీలుండదు. ఎందుకంటే అతను 12 సంవత్సరాలు భూమిని తన ఆధీనంలో ఉంచుకొని కౌలు చేశాడు కాబట్టి అంత సులభంగా షక్మీ కౌలుదారుని తొలగించేటువంటి వారు కాదు. హైదరాబాద్ సంస్థానం వంటి ఫ్యూడల్ వ్యవస్థలో 12 సంవత్సరాలు భూమిని స్వాధీనంలో ఉంచుకోవడం అన్నటువంటిది ఏనాడూ జరగలేదు. పేపర్ పైన చట్టాలలో ఏ వ్యక్తి అయితే 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని సాగు చేస్తే అతడికి తొలగించడానికి వీలు లేనటువంటి హక్కును ఇస్తామన్నటువంటి పేర్కొన్న చట్టాలు వాస్తవం, అది చట్టంలో ఉంది. వాస్తవం గమనిస్తే ఏ భూస్వామి కానీ, ఏ జమీందారు కానీ, ఏ జాగీర్దారు కానీ, ఎటువంటి వ్యక్తులనైనా కానీ 12 సంవత్సరాల కౌలు చేయని వచ్చేటువంటి వారు కాదు. ఏదో ఒక కారణం చేత మధ్యలోనే వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని కొట్టో హింసించో ఇంకో విధంగా, ఎందుకు 12 సంవత్సరాలు వారు గాన ఆ భూమిని కౌలుకు చేస్తే వారు ఆ భూమికి హక్కుదారులుగా పరిగణించబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆనాటి భూస్వాములు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థ ఏ రైతుని కూడా 12 సంవత్సరాలు భూమి ఇచ్చేవారు కాదు, 12 సంవత్సరాలు సాగు చేయనిచ్చేటువంటి వారు కాదు. ఒకవేళ 12 సంవత్సరాలు సాగు చేసినప్పటికీ అది రిజిస్టర్ అయ్యేది కాదు. రుజువు చేసుకోవటం అన్నటువంటిది సులభంగా జరగదు. అంటే నోటి మాటతో చెప్పేవారు కానీ కాగితము గట్రా పుట్రాలు ఏమీ ఉండేటువంటివి కాదు. ఆనాడే కాదండి, వాస్తవానికి ఈనాడు కూడా ఎవరు కూడా కౌలును రాతపూర్వకతో ఇవ్వడం లేదండి. వాస్తవానికి చట్టాలు ఏం చెప్తున్నాయంటే రాత రాసి కౌలు తీసుకున్నట్లుగా సదరు తహసీల్దార్ యొక్క సమక్షంలో, మనం ఇంకా ముందు క్లాసులో వాటిని డిస్కస్ చేస్తాం, తహసీల్దార్ యొక్క సమక్షంలో ఈ కౌల ఒప్పందం అన్నటువంటి జరగాలంటున్నారు. కానీ ఆనాడు అంత పరిస్థితి లేదు. ఎవరు కూడా 12 సంవత్సరాల కౌలుకి ఇచ్చేటువంటి వారు కాదు. ఏ రైతు కూడా 12 సంవత్సరాల కౌలుకు చేసిన సందర్భాలే లేవు. ఒకవేళ చేసినప్పటికీ దాన్ని రుజువు చేసేటువంటి సందర్భాలు అసలు లేవు. కాబట్టి రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భూమిపైన యజమాన్యం హక్కు వచ్చేది కాదు. ఇక నిజాం రాష్ట్రంలో చూసినట్లయితే ఫజలీ యాక్ట్ అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ ఫజలీ యాక్ట్లో రెవెన్యూ శాఖ వారి సూచన మేరకు
90స్లో 1937లో ఎంఎస్ బారుచా అధ్యక్షతన కౌలుదారి ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ అన్నటువంటి దాన్ని కౌలుదారి కమిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌలుదారి కమిటీ ఎవరి ఆధ్వర్యంలో చేశారంటే ఎంఎస్ బారుచా అధ్యక్షతన చేశారండి. ఈ కమిటీ కౌలుదారులను ఇబ్బందులను తొలగించాలని ఒక సూచనలు చేసిందంటే ఒక సమూహము ఒక వాట్ ఇస్ దట్ దాన్ని ఏమంటున్నారంటే కొన్ని సూచనలు కొన్ని సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఆ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది ఈ గైడ్ లైన్స్ ఈ సూచనలు అంటే ఈ కమిటీ కౌలుదారుల ఇబ్బందులను తొలగించాలని ఒక నమూనాను సూచించింది, అంటే ఒక మోడల్ ఇచ్చింది ఇలా కౌలుదారులను తొలగించాలని. ఇక 1944లో బారుచా సిఫార్సుల పైన అంటే 44లోనే అంటే ఇంకప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో చూసినట్లయితే బారుచా కమిటీని వేశారు. మరి 1944లోనే ఈ బారుచా సిఫార్సుల పైన సో ఆసామీ షెక్మీ చట్టం చేయబడిందండి. అంటే 1944వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆసామీ షెక్మీ చట్టం చేయబడింది. ఎవరి సిఫార్సు మేరకయ్యా అంటే బారుచా సిఫార్సు మేరకు చేయబడింది. ఈ ఆసామీ షెక్మీ చట్టం ప్రకారం 6 సంవత్సరాలు కౌలు భూమిని సేద్యం చేస్తే వారు షెక్మీ కౌలుదారు అవుతారు. అంటే గతంలో 12 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒప్పందం బారుచా సిఫార్సు వల్ల 6 సంవత్సరాలకు తగ్గించబడింది అన్నది పాయింట్ అండి. గతంలో 12 సంవత్సరాలుగా ఉండేటువంటి సో ఒప్పందము ప్రస్తుతం ఏం చేసిందయ్యా అంటే 6 సంవత్సరాలకు తగ్గించబడింది. అంటే 1944 ఆసామీ షెక్మీ చట్టాన్ని అనుసరించి 6 సంవత్సరాలు కౌలు చేస్తే సో ఆసామీ షెక్మీదార్ కౌలుదారు అవుతాడు. 6 సంవత్సరాలు భూమిని సేద్యం చేస్తే షెక్మీ కౌలుదారు అవుతారు. దెన్ ఇక అంతేకాక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా సో చట్ట వ్యతిరేక పద్ధతులు కానీ పన్నులు కానీ వెట్టి చాకిరీ కానీ ఈ చట్టం ద్వారా నిషేధించడం జరిగింది. అంటే ఆనాడు ఉండేటువంటి వారు భూస్వాములు ఎవరైనా చట్ట వ్యతిరేక పద్ధతులను అవలంబించినా అదేవిధంగా వెట్టి చాకిరీని ప్రోత్సహించిన సో వీటిని అంటే ఈ చట్టం ఏం చేసింది వెట్టి చాకిరీని కానీ అక్రమ పన్నులను కానీ సో ఎవరైనా వసూలు చేస్తే అది తప్పు అని అలాంటి వాటిని చేయకూడదని నిషేధాన్ని విధించడం అన్నటువంటిది జరిగింది. ఇక బారుచా కమిటీ పరిశీలనలను ప్రారంభించిన సమయంలోనే కౌలుదారులను వెళ్ళగొట్టడం అన్నటువంటిది భూస్వామి వర్గం తీవ్రంగా చేసింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుని ఆనాడు భూస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందండి. బారుచా కమిటీ శుద్ధ తప్పు, 6 సంవత్సరాలకు మేము ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించేది లేదు. ఓ పక్క ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటేనే భూస్వాములందరూ తెలివిగా ఏం చేశారు, అప్పటి వరకు ఉండేటువంటి కౌలుదారులందరినీ కూడా తమ పొలాల నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే ఈ చట్టం ఇంప్లిమెంట్ అయ్యేలోగానే కౌలుదారులందరినీ కౌలుని ఆపిచ్చేసి భూముల్లో నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగింది. ఇది ఒక పక్క జరుగుతున్నటువంటి సో భూస్వాములందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బారుచా కమిటీని అమలు కాకుండా చూడడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే భూస్వాములందరూ కలిసి బారుచా కమిటీని ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయకూడదు, రాష్ట్రంలో ఈ బారుచా కమిటీని తీసేసేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అన్నటువంటిది జరిగింది. ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడికి తల ఒగ్గడం వల్ల తెలంగాణ ప్రాంతంలో బారుచా కమిటీ అనేటువంటిది అమలు కాలేదు. అంటే ఇంతవరకు మనం చదివినటువంటి బారుచా నివేదిక అంతా కూడా కాగితం మీద పులి మాత్రమే, అమలు నోచుకోలేదు, అక్కడ ఉండేటువంటి అంశాలు అమలు పరచలేదు. ఇక హైదరాబాద్ ప్రాంతంలో చూసినట్లయితే కౌలు చెల్లింపు 3 రకాలుగా ఉండేదండి. అంటే కౌలును ఎలా చెల్లిస్తారు, ఒక కౌలు చెల్లించాలంటే ఆ కౌలు చెల్లింపు ఎన్ని రకాలుగా ఉండేదయ్యా అంటే 3 రకాలుగా ఉండేది. ఒకటి బేతాయ్ అంటారండి. సో బేతాయ్ అంటే ఏంటయ్యా అంటే పంటలో కొంత భాగాన్ని ఇవ్వడం అండి. అంటే కౌలు కింద డబ్బు కాకుండా పంటలో కొంత భాగాన్ని కౌలు కింద ఇచ్చేటువంటి పద్ధతిని మనం ఏమంటున్నామంటే బేతాయ్ అంటారండి. బేతాయ్ ఇట్స్ ఫ్రమ్
ఉర్దూ వర్డ్. బేతాయి లేదా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏమంటున్నాం, పంటలో భాగము అంటున్నారని. అంటే ఇప్పుడు ఈ మనం చెప్పేటువంటివి కౌలు చెల్లించే పద్ధతులు. హైదరాబాదు రాష్ట్రంలో కౌలు చెల్లించేటువంటి పద్ధతులు 3 రకాలుగా ఉండేటువంటి. సో అందులో మొదటి మాట్లాడుతున్నాం బేతాయ్, రెండవదేమో ఘళ్ళామక్తా, మూడోది చూసినట్లయితే ద్రవ్యరూప పన్ను, దీన్ని సర్ఫ్ ఖాస్ అంటున్నారు. మనం 1 by 1 వీటి గురించి డిస్కస్ చేద్దాం. బేతాయ్ అంటేనే మనకు టైటిల్లోనే ఉంది పంటలో భాగమని. దీనిలో కౌలుదారుడు పండించినటువంటి పంటలో కొంత భాగాన్ని చెల్లించాల్సి వచ్చేది. అంటే పంటలో వచ్చినటువంటి ఆదాయంలో నుంచి కొంత శాతం పన్నుగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చెల్లిస్తే దానిని బేతాయి పన్ను అంటారు. మరి బేతాయి అంటే పంటలో భాగంగా ఎంత శాతం తీసుకునే వాళ్ళయ్యా అంటే గరిష్టంగా 40% వరకు పంటను తీసుకునేటువంటి వారు. అంటే పంటలో పండినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు ఎక్స్ అనేటువంటి రైతుకు 100 ఎకరాలు పండింది, 100 బస్తాలు పండింది అనుకుందాం. తన భూమిలో 100 బస్తాలు పండింది. ఈ 100 బస్తాలలో ఎన్ని బస్తాలు కౌలుగా తీసుకునేవాళ్ళు అంటే 20 నుంచి 40 బస్తాలు కౌలుగా తీసుకునేవారు. ద మ్యాక్సిమం ఎంత ఉంది బేతాయి అంటే 40%. అంటే పండినటువంటి బస్తాలలో 40% గవర్నమెంటే తీసుకుని 20 to 40%, 20 నుంచి 40 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. ఈ 20 నుంచి 40 మధ్యలో ప్రభుత్వం తీసుకుంటే మిగిలిన 60% ఏదైతే ఉందో 60% మాత్రమే ఆ కౌలు రైతుకు దక్కేది. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. 40% అంటే 20 నుంచి 40% తీసుకోవడం తీవ్రంగా రైతులు వ్యతిరేకించడం అన్నటువంటిది ఆనాడు జరిగింది. ఇక రెండవ పద్ధతి ఏంటయ్యా అంటే ఘళ్ళామక్తా విధానము అంటారు. మొదటిదేమో బేతాయ్, రెండవది చూసినట్లయితే ఘళ్ళామక్తా విధానం. ఈ ఘళ్ళామక్తా విధానం చూసినట్లయితే ఉత్పత్తితో సంబంధం లేకుండా, అంటే నీకు ప్రొడక్షన్ ఎంత వచ్చింది ఏం సంబంధం లే, ఉత్పత్తితో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని చెల్లించు పద్ధతి అంటారు. అంటే నీకు ఎక్కువ పండొచ్చు తక్కువ పండొచ్చు, కానీ నాకు మాట్లాడినంత పన్నుగా చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 బస్తాలు మాట్లాడామనుకుందాం, నీకు 10 పండినా పండకపోయినా నాకు 10 చెల్లించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడిన కాడికి పన్నుగా చెల్లించాల్సినటువంటి దాన్నే ఏమంటున్నారు, ఘళ్ళామక్తా విధానము. అంటే ఘళ్ళామక్తా విధానంలో ఉత్పత్తితో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని పన్నుగా చెల్లించాలి. అంటే ముందుగా ఎంతైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్నటువంటి స్థిర భాగం ఖచ్చితంగా పన్నుగా చెల్లించాలి. లాస్ రాని లాభం రాని, లాభ నష్టాలతో ఉత్పత్తి జరగని జరగకపోని, ఉత్పత్తితో ఎలాంటి సంబంధం లేదు. ఎంతైతే ఫిక్స్ చేసుకున్నారో ఆ ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. దీనిలో కూడా పంటలో అధిక భాగం భూస్వామికే పోయేది. సో దీనిలో కూడా అత్యధిక భాగం భూస్వామికే పోయేది. ఆనాడు దీనిలో ఎకరానికి 3 బస్తాలు తీసుకునేటువంటి వారు. ఎకరానికి 3 బస్తాలు అంటే ఏ పద్ధతి చూసినా తెలంగాణలో అత్యధికంగా పన్ను భూస్వాములు బలవంతంగా లాక్కున్నారని చెప్పొచ్చండి. బేతాయిలో చూడండి 40%, 40% రాకపోవడం అంటే తమాషా కాదండి. ఇక ఘళ్ళామక్తాలో చూసినట్లయితే అధిక భాగం కూడా వీరికి వెళ్ళిపోయేటువంటిది స్థిర పన్ను అయినప్పటికీ కూడా. ఇక మూడోది చూసినట్లయితే ద్రవ్యరూప కౌలు, దీన్ని సర్ఫ్ ఎ ఖాస్ అంటారండి, సర్ఫ్ ఏ ఖాస్. సో దీనిలో పంట దిగుబడిలో సంబంధం ఏమాత్రం లేకుండా, పంట దిగుబడితో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొంత సొమ్ము భూస్వామికి చెల్లించాల్సి వచ్చేది. అంటే ఇది ఫిక్స్లా ఏం లే, ముందు ఆయనకి ఎంతో కొంత సమర్పించుకోవాలి. ఇది పంట దిగుబడితో ఏమాత్రం సంబంధం లేదంటే పంట నాకు బాగా పండినప్పుడు ఒక రైతుకు బాగా పంట పడి లాభాలు ఎక్కువ వస్తే ₹1 ఎక్కువ ఇవ్వచ్చు, లాభాలు తక్కువ వస్తాయా నేను నష్టపోయినాను ₹1 ఇయ్యలేను అనొచ్చు. కానీ ఇక్కడ ఆ సిస్టమ్ లేదండి. నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా భూస్వామికి సంబంధం లేదు. భూస్వామికి నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత సొమ్ము, సో సంవత్సరానికి కొంత సొమ్ము అదనంగా చెల్లించాల్సిందే. ఇక ఈ 3 విధానాల్లో చూసినట్లయితే అధిక మొత్తం భూస్వామికే కౌలు వచ్చేది. సో రైతులందరికన్నా కూడా చూసినట్లయితే భూస్వామికే అధిక మొత్తంలో, సో ఈ 3 విధానాల్లో చూసినట్లయితే కౌలు భూస్వాములకు అధిక మొత్తంలో వచ్చేది. కౌలుదారులందరూ కూడా భూస్వామి దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడ్డమన్నటువంటిది జరిగిందండి. సో ఆధారపడి వారు ఎంత కొప్పుకుంటే అంతకు వారు ఏమైనా కొంచెం తక్కువ ఇస్తే ఆ సంవత్సరం 1 బస్తా 2 బస్తాలో రైతుకు మిగిలేటువంటి పరిస్థితి కనబడేటువంటిదండి. ఇక ఫలితంగా చూసినట్లయితే పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. రైతు కూడా పంట దిగును పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, పంటలో దిగుబడి కూడా తగ్గిపోయిందండి. ఇది
ఇలా ఉంటే ఆర్థర్ యంగ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఉన్నారు. వారు ఈ పరిస్థితిని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారండి. అంటే తెలంగాణలో ఉండేటువంటి జమీందారీ దోపిడీ విధానం మీద, కౌలు రైతులను ఏ విధంగా హింసిస్తున్నారు అన్నటువంటి అంశం మీద వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఒక వ్యక్తికి బండనేలను అంటే నిస్సారమైనటువంటి భూమిని శాశ్వతంగా ఇస్తే, అంటే నేల జనరల్గా మట్టి ఉంటుంది, సారవంతమైనటువంటి మట్టిని దున్నుతే పంట పండుతుంది. కానీ బండ నేల అంటే దున్నే కొద్దీ బండలు రాళ్ళు రప్పలే వస్తూ ఉంటాయి. అలాంటి నేలలో పెద్దగా పంట ఏమి పండించడు, లాభం ఏమి రాదు. అలా బండ నేలని అంటే నిస్సారమైనటువంటి భూమిని శాశ్వతంగా ఇస్తే రైతు కష్టపడి దాన్ని ఉద్యానవనంగా మార్చుతాడు. ఆ బండలన్నీ తీసి దాన్ని రైతు తనకు తెలిసిన వ్యవసాయమే కాబట్టి వాటిని ఎలాగో చూసి దాన్ని సస్యశ్యామలైనటువంటి భూమిగా పండించి ఉద్యానవనం అంటే మంచి పంటలు పండిస్తాడు. సో పూల తోటలతో సో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ఆ మాట చెప్పారు. ఒకవేళ అతని సొంత భూమి కాకుండా మంది తోటను 9 సంవత్సరాల కౌలుకిస్తే సో దాన్ని ఏ విధంగా మార్చగలుగుతాడు అన్నటువంటి దాని గురించి చెప్తున్నాడు. అంటే రక్షణ శాశ్వతంగా ఉన్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది అన్నటువంటిది ఆథర్ యంగ్ అభిప్రాయం అండి. పై ఉదాహరణ ఎందుకు చెప్పాడు ఆథర్ యంగ్ అంటే, రక్షణ ఉన్నప్పుడే, శాశ్వత రక్షణ ఉన్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది, వ్యవసాయం ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శాశ్వత రక్షణ లేదో వ్యవసాయ ఉత్పత్తి కుంటుపడుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రైతుకు శాశ్వత రక్షణ లేదు, కౌలుదారికి శాశ్వత రక్షణ లేదు. కాబట్టే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం క్షీణించింది. సో ఉత్పాదకత తగ్గింది. కారణం ఏం చెప్తున్నాడు? రైతుకు శాశ్వత రక్షణ లేకపోవడమే కారణంగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారయ్యా అంటే ఆథర్ యంగ్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్నారండి. ఇక నెక్స్ట్ టాపిక్ ఇందులో భూ కేంద్రీకరణ. హైదరాబాద్ ప్రాంతంలో భూ కేంద్రీకరణ గురించి మనం మాట్లాడదాం. సో దీని బిఫోర్ మీకు భూ కేంద్రీకరణ అంటే ఏంటో తెలియాలంటే, భూమి కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే దాన్ని భూ కేంద్రీకరణ అంటారు. అంటే ఎక్కువ భూమి తక్కువ మంది చేతుల్లో ఉండడాన్ని భూ కేంద్రీకరణ అంటారు. అంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు, సో సమ్ ఎక్స్ అనేటువంటి వాడికి 100,000 ఎకరాలు ఉంటే భూ కేంద్రీకరణ అంటారు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఈ భూ కేంద్రీకరణ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉండేటువంటిది. కొంతమంది జమీందారుల చేతుల్లోనే అత్యధిక భూమి ఉండేటువంటిది అన్నటువంటి అంశం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, వరంగల్ వంటి ప్రాంతాల్లో చూసినట్లయితే పూర్తిగా 60 నుంచి 70 వరకు భూములన్నీ కూడా కేవలం 5 మంది జాగీర్దారులు, ఈనాముల చేతుల కిందనే ఉండేటువంటిదండి. సో వీటినన్నింటినీ చూసినట్లయితే ఎక్కువగా భూమి ఎవరి చేతిలో ఉండేదంటే జాగీర్దారులు, ఈనామదారుల చేతుల్లో ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే నల్గొండలో ఒక భూస్వామికి 1.5 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లుగా ఆనాడే అది 1.5 అండి. సో నల్గొండ జిల్లాలో ఒక భూస్వామికి ఆనాడే 1.5 lakhs ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఖమ్మం జిల్లాలో ఒక భూస్వామికి 1,00,000 ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంది ఇది లక్షల ఎకరాలు అంటే? నల్గొండలో చూస్తే 1.5 లక్షల ఎకరాలంట. ఖమ్మంలో చూసినట్లయితే ఒక భూస్వామికి 1,00,000 ఎకరాలంట. మరి ఉండే భూమి అంతా ఇలా కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమైతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్య రైతు ఎలా బతకాలి? కౌలు రైతు ఎలా బతకాలి? ఇక భూమి కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది కాబట్టి కమతాల గరిష్ట పరిమితి కూడా ఈ చట్టం అమలుపరచలేదు. గరిష్ట పరిమితి చట్టాన్ని అమలుపరిచి భూమిని సమానంగా పంచిపెట్టేటువంటి భూమి ఒకే వ్యక్తి వద్ద ఉంది కాబట్టి, ఒకే వ్యక్తి స్వాధీనంలో ఉంది కాబట్టి పెద్ద భూకమతగానే ఉంటుంది. సో గాడ్గిల్ వంటి వారు దీని గురించి చెప్తున్నారు. గాడ్గిల్ అనేటువంటి వారు కూడా డిఆర్ గాడ్గిల్, వీరు ఆర్థికవేత్త. సో గాడ్గిల్ ఫార్ములా అని కూడా మనం ఎకనామిక్స్లో చదువుతాం. సో ప్రణాళిక రూపకర్తనలో వీరి గురించి మీరు చదివింటారు. మరి గాడ్గిల్ గారు ఏమంటున్నారయ్యా అంటే,
భూమి ఒక్క వ్యక్తి చేతిలోనే ఒకే పెద్ద కమతగా ఉండకూడదు అన్నటువంటి సిద్ధాంతం గురించి ఆయన చెప్తున్నారు. అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని గాడ్గిల్ గారు అభిప్రాయపడ్డారు. భూ యజమాన్యంలో కేంద్రీకరణను తగ్గించి, అంటే ఒకరి దగ్గరే ఎక్కువ భూమి ఉండేటువంటి అంశాన్ని తగ్గించి, అనగా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ భూమిని లాక్కొని ఇతరులకు పంచడం. సో భూ యజమాన్యంలో కేంద్రీకరణను తగ్గించి గరిష్ట పరిమితిని నిర్ణయించి మిగులు భూమిని లేని వారికి, పేదలకు పంచేటువంటి అంశాలపై వాదోపవాదనలు జరగడం అన్నటువంటివి జరిగింది. ఇక్కడ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నల్గొండలో ఒక జమీందార్కేమో 1.5 లక్షల భూమి ఉందని, అదేవిధంగా ఖమ్మంలో ఒక జమీందార్కేమో 1,00,000 ఎకరాల భూమి, 1.5 లక్షలు 1,00,000 ఎకరాల భూమి, ఇలా భూమి కొందరి చేతిలోనే కేంద్రీకృతం అవ్వడం అన్నటువంటిది మంచి పద్ధతి కాదు అని, దీన్ని నివారించడం కొరకు భూ యజమాన్యం కేంద్రీకరణను తగ్గించి గరిష్ట పరిమితిని నిర్ణయించి మిగులు భూమిని భూమి లేనటువంటి పేదలకు పంచాలి అన్నటువంటి వాదనలు వచ్చాయి. మరి పంచాలి పంచకూడదు అన్నటువంటి వాదనల మీద ఏమంటారు దాన్ని, డిస్కషన్స్ జరిగాయి, వివాదాలు వచ్చాయండి. ఇక భూమిని పంచాలి అన్నటువంటి అనుకూల వాదనలు ఉన్నాయి, దానికి ప్రతికూల వాదనలు ఉన్నాయి. అంటే ప్రతికూల వాదనలు అంటే ఏంటి, భూమిని పంచకూడదు అన్నటువంటివి. ముందుగా భూమిని పంచాలి అంటే భూమి ఒకరి చేతిలోనే కేంద్రీకృతం అవ్వడం మంచిది కాదు, భూమిని లాక్కొని ఇతరులకు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి అంశానికి అనుకూలమైనటువంటి వాదనలను చూద్దాం. ఈ అనుకూలమైనటువంటి వాదనలు చూసినట్లయితే నెంబర్ 1, అసమానతలు తగ్గి సాంఘిక న్యాయాన్ని సాధించవచ్చును. అంటే భూమి అందరి దగ్గర ఉంటే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, అందరికీ సమానంగా ఉంటే. సో సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం అన్నటువంటిది జరుగుతుంది. భూమి లేనోడికి కూడా భూమి ఇవ్వడం వల్ల కొంత న్యాయం జరుగుతుంది అన్నటువంటిది అనుకూలమైనటువంటి వాదన. ఇక రెండోది చూస్తే శ్రమ సాంద్రత పద్ధతిని ఉపయోగించి వ్యవసాయ రంగంలో ఉద్యోగితను పెంచవచ్చును. భూమిని అందరికీ ఇస్తే వ్యవసాయంలో కూలీలుగా కాకుండా అందరి యజమానులుగా అయితే వ్యవసాయంలో శ్రమ సాంద్రత పద్ధతి వల్ల ఉద్యోగితను కూడా పెంచవచ్చు అన్నటువంటిది ఇంకొక అనుకూలమైనటువంటి వాదన. ఇక మూడోది చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా చేయవచ్చును. ఒకే వ్యక్తి కింద 1,00,000 ఎకరాల భూమి ఉంటే ఆయన సాగు చేయరు కాబట్టి ఎక్కువ మందికి భూమిని పంచిపెట్టడం వల్ల అందరు కష్టపడి మంచి ఫలసాయాన్ని, ఉత్పత్తిని అధికం చేయవచ్చును అంటారు. ఇక ఇదే అంశం మీద నెగిటివ్ అంటే ప్రతికూల వాదనలను చూసినట్లయితే గరిష్ట భూపరిమితి విధించినంత మాత్రాన కావాల్సిన వారందరికీ భూమి లక్ష్యం కాకపోవచ్చును అంటారంటే ప్రభుత్వం గరిష్ట భూపరిమితి నిర్ణయించి ప్రతి వ్యక్తికి ఇంతే భూమి ఉండాలన్నది నిర్ణయించినప్పటికీ దేశంలో, రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాకంత భూమిని పంచడం సాధ్యం కాదని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద తరహా వ్యవసాయం చేసేటువంటి భూములను ముక్కలు చేసిన ఎడల ఉత్పత్తి తగ్గిపోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే మరికొంతమంది ఏమన్నారంటే భూమి కమత ఎక్కువగా ఉంటే ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది, భూమిని అందరికీ పంచి ఇవ్వడం వల్ల కమతాలు తగ్గిపోతాయి, కమతాలు తగ్గిపోతే ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇక చూస్తే విక్రయం కారణంగా మిగులును తగ్గించవచ్చును అంటున్నారు. అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల భూమి మిగులు అన్నటువంటి దాన్ని తగ్గించవచ్చును. ఇక మిగులు భూమి పొందినటువంటి వారు నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి దానికి ప్రభుత్వం చెల్లించేటువంటి అదనపు భారం పడవచ్చు. అంటే ప్రభుత్వానికి అడిషనల్గా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు నష్టపరిహారం కింద ఎంతో కొంత భూమి డబ్బు చెల్లించాల్సి వస్తుంటుంది కాబట్టి అది ప్రభుత్వానికి భారం అవుతుంది అంటున్నారు. ఇక ఇతర ఆస్తుల పరిమితి విధించకుండా భూమికి మాత్రమే పరిమితి విధించడం సరికాదని కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే రిమైనింగ్ ఆస్తులన్నిటికీ లేని పరిమితి భూమికే ఎందుకు వచ్చిందని కొంతమంది వాదించారని. పేదలకు మిగులు భూముల్ని ఇచ్చుట వల్ల వారి వద్ద పెట్టుబడి కొరత ఉండడం వల్ల ఉత్పత్తి చేయకపోవచ్చని కొంతమంది భావించారు. అంటే పేదలకు మనం భూమి ఇచ్చినప్పటికీ భూమిని దుక్కి దున్నేటువంటి డబ్బు వారి దగ్గర ఉండదు కాబట్టి వారు సక్సెస్ కాదని కొంతమంది అన్నారు. మరికొంతమంది సో ఏమంటున్నారయ్యా అంటే కమతాల వల్ల భూమి పునఃపంపిణీ అన్నటువంటిది తక్కువ రకం భూములనే లభిస్తాయి కానీ సారవంతమైనటువంటి భూమిని ఎవరు ఇవ్వరు అన్నటువంటిది జరిగారు. ఇక ఒకసారి ఈ ఎపిసోడ్లో మనం పూర్తిగా ఏం చదివాం, ఏం చూసాం అన్నటువంటి దాన్ని కానీ మనం చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి కౌలు విధానాల గురించి మనం చూస్తున్నాం. షెక్మీదార్, ఆసామీ షెక్మీదార్. ఈ షెక్మీదార్, ఆసామీ షెక్మీదార్కి సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం.
సో చట్టాలు ఏం చెప్తున్నాయని చూసాం. 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని కౌలు చేస్తే వాటిని షెక్మిదార్ అంటారు. ఏ హక్కు లేనటువంటి వారిని ఆసామీ షెక్మిదార్ అంటున్నారు. ఇక చూసినట్లయితే దీనికోసం మనం భారూచా కమిటీ గురించి చూసాం. భారూచా కమిటీ ఏం చేసింది అన్నటువంటి దాన్ని కూడా చూసాం. భారూచా రికమెండేషన్స్ చూసాం. 12 సంవత్సరాలు కాదండి, 6 సంవత్సరాలు భూమిని కౌలు చేస్తే ఆ రైతుకు సొంతం చేయొచ్చు అన్నటువంటి దాన్ని కూడా ఇచ్చాం. అయితే ఇక్కడ ఉండేటువంటి భూస్వాములు అందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోకపోవడం, భారూచా కమిటీ యొక్క ఇంప్లిమెంటేషన్స్ జరగకపోవడం అన్నటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. ఇక హైదరాబాద్ ప్రాంతంలో కౌలు 3 రకాలుగా చెల్లిస్తారని నేర్చుకున్నాం. ఒకటి బేతాయ్. బేతాయ్ అంటే పంటలో కొంత భాగాన్ని, అంటే పండినటువంటి పంటలో కొంత భాగాన్ని కౌలుగా చెల్లిస్తారు. అది మ్యాక్సిమం 40%గా ఉండేది, మినిమం 20%గా ఉండేది. సో గళ్ళా మక్తా విధానం అంటే స్థిరంగా భూమిని ఇచ్చుకునేటువంటి వారు. ద్రవ్యరూప కౌలు, దీన్నే సర్ఫే కాజ్ అంటున్నారు. ఈ విధంగా మనం తెలంగాణలో ఉండేటువంటి భూ కేంద్రీకరణను చూసాం. ఇక దీని మీద అనుకూల వాదనలను ప్రతికూల వాదనలను చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు దీనికి సంబంధించి రాజకీయ కారణాలు అన్నటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.